తెలంగాణ ప్రజలకు జైభీం. భారతదేశంలో మాన్యవర్ కాంచీరామ్ గారి 92వ జయంతిని బయన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఘనంగా జరిగే ప్రక్రియ మొదలైందని, బయన్జీ గారి ఆదేశాల మేరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బహుజన్ సమాజ్ పార్టీ వివిధ రాష్ట్ర భాగాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగే ఏర్పాట్లు మొదలయ్యాయి. దానిలోని భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా మాన్యవర్ కాంచీరామ్ గారి జయంతి ఉత్సవాల కార్యక్రమాలు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంని 4 సెక్టార్లుగా విభజించడం జరిగింది. దానిలో ఒక సెక్టారు మరి రంగారెడ్డి జిల్లాలో బడంగ్పేట్ మున్సిపల్ ఏరియాలో మరి మాన్యవర్ కాంచీరామ్ గారి జయంతి కార్యక్రమము మరి దాని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కాబట్టి అలో బహుజన చలో బడంగ్పేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తూ మరి అన్ని వర్గాలు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఎందుకంటే మాన్యవర్ కాంచీరామ్ గారు ధనవంతులు మనవాదులే కాదు, ఈ దేశంలో నిరుపేదలు నిరక్షరాస్యులు అంటరాని ప్రజలు మరియు ముఖ్యంగా మరి అగ్రకుల పేదలు కూడా రాజ్యాధికారంలో పాలు పంచుకోవచ్చని గౌరవనీయులు బయన్ కుమారి మాయావతి గారిని మరి ఉత్తరప్రదేశ్కు 4 సార్లు ముఖ్యమంత్రి చేసి రాజ్యాధికారం కేవలం ధనవంతుల సొత్తు కాదు, ఎవరైనా నిజాయితీగా పోరాటం చేయగలిగితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన చరిత్ర మనందరికీ తెలిసిందే. దానిలోని భాగంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బహుజనులకు ఏదైతే ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పరిస్థితులే తెలంగాణ ప్రాంతంలో కూడా బహుజనులకు ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మాన్యవర్ కాంచీరామ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆలోచన ముందు తీసుకెళ్తూ బయన్ కుమారి మాయావతి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ మనపై జరుగుతున్న దాడులు ఏదైతే ఉన్నాయో అత్యాచారాలు వివిధ రకాలైన హింసలు ఏవైతున్నాయో ఇవన్నీ ఆగాలంటే మాన్యవర్ కాంచీరామ్ గారు చెప్పినట్టు పాలకులపై దాడులు జరగవు, పాలితులపైనే జరుగుతాయని. కాబట్టి ఈ దేశంలో అగ్రవర్ణాలను పాలకులు చేస్తుంది మనమే, మరి పాలితులుగా ఉంటున్న మనమే. కానీ ఉత్తరప్రదేశ్లో మనమే మనని పాలకులు చేస్తున్న చరిత్ర ఒకసారి తెలంగాణ బహుజనులు గుర్తు తెచ్చుకోవాలి. దానిలోని భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చిన బహుజనులందరూ కూడా ఈసారి మనమే అధికారం తీసుకువచ్చే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 4 జోన్లలో మాన్యవర్ కాంచీరామ్ గారి జయంతి జరుగుతూ ఉన్నది. 1 ఆదిలాబాద్ జోన్, 2 మరి నల్గొండ జోన్, 3 రంగారెడ్డి జోన్, 4 కరీంనగర్ జోన్. కాబట్టి ఈ 4 జోన్లను కూడా మరి తెలంగాణ ప్రజలు సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్.